అది శ్రీనగర్ అనే అందమైన గ్రామం. ఆ గ్రామంలోని రామయ్య, లక్ష్మమ్మ అనే ఇద్దరు దంపతులు ఉన్నారు. వాళ్ళకి ముగ్గురు కూతుర్లు, సరళ, సరోజ, స్నేహ. స్నేహ వాళ్ళిద్దరికన్నా చిన్నది. రామయ్య ఆ ఊరి పంచాయతీ పెద్ద. స్నేహకి చదువు మీద అంత ఆసక్తి ఉండేది కాదు. ఇద్దరు కూతుర్లు చదివినా స్నేహ చదవలేదని వాళ్ళమ్మ బాధపడేది. కొద్ది రోజులకి రామయ్య ఇద్దరు పెద్ద కూతుర్లకి పెళ్లి చేశాడు. స్నేహ చిన్నదవడంతో రామయ్య గారాబం చేసేవాడు. స్నేహ ఇంట్లోనే ఆడుతూ ఉండేది. వాళ్ళమ్మకి వంట పనుల్లోని, ఇంటి పనుల్లోని సాయం చేసేది. కొన్నాళ్ళు గడిచిన తర్వాత స్నేహ పెద్దదయ్యింది. రామయ్య స్నేహకి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి అని నిర్ణయించుకున్నాడు. లక్ష్మితోని మన ఊరిలోనే ఏదైనా మంచి సంబంధం చూడాలి అని చెప్పాడు. రామయ్య వాళ్ళ ఊరి పంతులు గారికి స్నేహ కోసం చెప్పగా, ఆ పంతులు గారు మన ఊరికి పక్కనే మధురై అనే ఊరు ఉంది. ఆ ఊరిలోని వేణు అనే అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి చాలా మంచివాడు.